హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను. ఈ ఎగ్ ఫ్రైని కాస్త డిఫరెంట్గా నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం వైట్ రైస్లో తిన్నా, చపాతీలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో మీరు ఆల్ అని క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా అలాగే నేను వచ్చేసి ఇక్కడ 6 eggs తీసుకున్నాను. మీరు కావాలంటే 6 to 8 eggs తీసుకున్నా సరిపోతుంది. ఇంకా ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, టొమాటోస్ని ఇలా చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాల పొడి, కరివేపాకు. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒకటి ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. మనకి ఎగ్ ఫ్రైకి ఇలా వెడల్పుగా ఉంటే చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు ఒక 3 tablespoons ఆయిల్ కూడా వేసుకుందాం. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 2 బిగ్ సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి ఒక 2 minutes ఫ్రై చేసుకుందాం. మనకి ఇక్కడ ఆనియన్స్ అనేవి కాస్త పింక్ కలర్ వస్తే సరిపోతుంది. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 4 to 5 చిల్లీస్ అయితే సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి ఒక 1/2 teaspoon పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇంకా నెక్స్ట్ మనం ఇందులోకి 2 tablespoons కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మనం ఈ మసాలాన్ని ఒక 2 minutes బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. అప్పుడు మనకి పచ్చివాసన అంటే ఏమీ ఉండదు. 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది ఈ ఫ్రై అనేది. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక 1.5 teaspoons వచ్చేసి ఇక్కడ కారం కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 teaspoon వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకా 1/2 teaspoon వచ్చేసి గరం మసాలా. గరం మసాలా అనేది లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 teaspoon వచ్చేసి చికెన్ మసాలా. చికెన్ మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 100 నుంచి 150 ml వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ వేయడం వల్ల మనకి టొమాటో పీసెస్ అనేవి సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇంకా నెక్స్ట్ మనం లిడ్ క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ పైన ఉంచి కుక్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇలా మనకి టొమాటో పీసెస్ అన్నీ కాస్త సాఫ్ట్గా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి నేను చూపించిన విధంగా జాగ్రత్తగా ఒక్కొక్క గుడ్డుని ఇలా వేసేసుకోవాలి. దగ్గరికి వేసుకోకుండా ఇలా కాస్త గ్యాప్ ఇచ్చి మీరు తీసుకున్న గుడ్లన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోండి. నేను ఇక్కడ 6 గుడ్లు తీసుకున్నాను. మీరు కావాలంటే 8 గుడ్లైనా తీసుకోవచ్చు. ఇలా పైనుంచి కాస్త మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మిరియాల పొడి వేయడం వల్ల మనకి గుడ్డులో ఉన్న నీచు స్మెల్ అంటే ఏమి ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడు మనం ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి ఒక 3 to 5 minutes లో ఫ్లేమ్ పైనే ఉంచి కుక్ చేసుకోవాలి. మీరు మీడియం ఫ్లేమ్ కూడా పెట్టొద్దండి. మీడియం ఫ్లేమ్ పెడితే మనకి కింద అనేది అడుగంటేస్తుంది. ఇలా నేను చూపించిన విధంగా మనం వేసుకున్న గుడ్లన్నీ కూడా ఒకటి నిదానంగా ఇంకొక సైడ్కి కూడా తిప్పుకోవాలి. ఇక్కడ నేను చేస్తున్న ఈ ఎగ్ ఫ్రై అనేది 3 to 4 members అయితే సరిపోతుంది. ఇంకా ఇదే విధంగా మనం తీసుకున్న ఎగ్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా నిదానంగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక 3 to 5 minutes లో ఫ్లేమ్ పైనే ఉంచి కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఎగ్ అనేది కుక్ అయిందో లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకుందాం. చూడండి, ఇలా ఒక ఎగ్ని తీసుకొని ఇలా లైట్గా స్పూన్తో ఇలా కట్ చేస్తే మనకు తెలిసిపోతుంది. చూడండి, ఎగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూసారు కదా, ఇంకంతే. మనకు ఆయిల్ కూడా ఇలా సైడ్స్కి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రైని అంతా మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, చాలా పర్ఫెక్ట్గా మనకి ఎగ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి చాలా బాగా వచ్చింది కదా. ఈ ఎగ్ ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు వైట్ రైస్లో తిన్నా కూడా, చపాతీలో తిన్నా కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సినటువంటి రెసిపీ ఇది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇక్కడ వైట్ రైస్తో టేస్ట్ చేసి చెప్తాను. నాకైతే ఈ ఎగ్ ఫ్రై ఇలా ఉంటేనే చాలా నచ్చుతుంది.
మీకు ఇంకాస్త గ్రేవీ కావాలన్న వాళ్ళు మనం వాటర్ వేసే టైంలో ఇంకొక 50 ml వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఇంకాస్త గ్రేవీగా వస్తుంది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. చూసారు కదా ఈ ఎగ్ ఫ్రైని ఎలా చేయాలో. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం సత్య ఫుడ్ క్లబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.